హే గైస్, నేనైతే ఈరోజు మసాలా పన్నీర్ టాకోస్ అయితే ట్రై చేశాను. చాలా రీల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. మా ఫ్రెండ్ కూడా చెప్పింది ట్రై చేయదని చెప్పేసి. నాకు పర్సనల్గా టాకోస్ అంటే ఇష్టము. సో అందుకని ట్రై చేశాను. ఫస్ట్ అయితే పాలని అయితే చక్కగా మరగబెట్టేసుకొని అందులో వేయాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసి విరగొట్టేసాను అనమాట. విరిగిపోయిన తర్వాత అందులో సాల్ట్, బియ్యం పిండి మాత్రం కంపల్సరిగా వేసుకోండి. నేను ఏ మైదాలో వేయకపోతే అని చెప్పేసి వేయలేదు. దానివల్ల అందులో ఏంటంటే మనం అప్పుడే పన్నీర్ మేక్ చేస్తాం కదా, వాటర్ కొంచెం ఉంటుంది. సో బియ్యం పిండి వేస్తే ఏంటంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోద్ది. సో నాకేమైందంటే వాటర్ వల్ల ప్యాన్కి స్టిక్ అయిపోయి అది పన్నీర్ అనేది సరిగ్గా రాలేదు. నాకు రోటీ వేసి ఫ్రై చేస్తున్నప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో అని చెప్పేసి. సో ఇలా ఉంది. సో మీరైతే బియ్యం పిండి మాత్రం అసలు మిస్ అవ్వకండి. మసాలా పన్నీర్ రోల్ని రోటీకి స్టిక్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోండి. నాకైతే ఈ సాస్ వల్లే టేస్ట్ అయితే బాగా నచ్చింది. నేను చేసుకున్న సాస్ దీంట్లో ఏం వేసానంటే ఏం లేదు, చాలా సింపుల్. మయోనీస్, కెచప్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే సాస్ వల్లే ఇది బాగా నచ్చింది అనుకుంటా. ఆ వెజిటేబుల్స్ సాస్ వేసి మళ్ళీ ఇంకోసారి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు నచ్చింది. అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై.